నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్, నిన్న సోషల్ మీడియా మొత్తము రోజా గారు, మన మాజీ మంత్రి గారైనటువంటి ఆర్కే రోజా సెల్వమణి గారు ఐరన్ లెగ్ అని, ఆమె కుంభమేళాలో, మన మహాకుంభమేళాలో అటెండ్ అవ్వడం వల్ల, ఆమె అటెండ్ అయిన రోజే దాదాపు 30 నుంచి 40 మంది వరకు, ఇంకా లెక్క అయితే కరెక్ట్గా తెలియడం లేదు, తొక్కిసలాటలో దురదృష్టకరంగా మరణించడం జరిగింది. కానీ ఆ విషయం పక్కకు పోయి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా రోజా గారు అటెండ్ అవ్వడం వల్ల, ఈ ఐరన్ లెగ్ రోజా అటెండ్ అవ్వడం వల్లనే ఈ విధంగా జరిగింది అని చెప్పి తెగ ట్రోల్ చేశారు. వాస్తవంగా రోజా గారికి ఐరన్ లెగ్ అనేటువంటి ట్యాగ్ ఇప్పుడు వచ్చింది కాదు. యాక్చువల్గా ఆమె మొదట్లో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నాయకురాలుగా ఎదిగింది. ఆమె తెలుగుదేశంలో ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మన వైఎస్ఆర్సీపీ కన్నా ముందు కాంగ్రెస్లో చేరాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. వైఎస్ఆర్ గారిని కలవడం కూడా జరిగింది అని అప్పట్లో వార్తలు వచ్చింది. వెళ్ళి కలిసిందో లేదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో మరణించడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పుడే చాలామంది రోజా ఐరన్ లెగ్ ఆమె జాయిన్ అయితే పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి కూడా ఒక ఇది వార్త అయితే వచ్చేది అప్పట్లో. అందరూ అనుకున్నట్లే ఇక దాదాపు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి 2014లో అని అందరూ డిసైడ్ అయిపోయినారు. జగన్ అన్న ఆల్రెడీ తెల్ల బట్టలు కూడా కుట్టించుకున్నాడు, ఇంక ఎక్కి కూర్చోవడమే తరువాయి భాగం అన్నట్లు ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి, అప్పట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేశారో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ఫామ్ చేయడము జరిగింది. దాని తరువాత ఇంకొకటి ఏంటంటే, ఇంకా చిన్నవి నెల్లూరు పెద్దారెడ్డి అనే పేరు ఎంత ఫేమస్సో, పెద్దారెడ్డి చేపల పులుసు అనేది కూడా ఫేమస్. యాక్చువల్గా బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నటువంటి బిజినెస్ తిరుపతిలోనో ఎక్కడో రోజా గారి చేతుల మీద ఓపెనింగ్ పెట్టించాడు కిరాకార్పి. అంతే, ఆ రోజు పడిపోయింది. ఇప్పుడు ఏడుందో, నెల్లూరు ఏడుందో, చేపలు ఏడుందో, పెద్దారెడ్డి ఏడున్నాడో తెలియడం లేదు. సో అది కూడా ఈ ట్రోలింగ్కి కారణం యాక్చువల్గా. సో ఎన్నికల ముందు వరకు 175కి 175 కొడతాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అంతే, ఒక్కసారిగా 11 సీట్లు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇదే కాదు, క్రికెట్లో వరల్డ్ కప్ కొడతారు అనింది. ఖచ్చితంగా గెలిచాల్సినటువంటి మ్యాచ్లు, మంచి టీం ఉన్నింది, అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నింది. కానీ ఆ మ్యాచ్ కూడా ఓడిపోయి ఇంటికి రావడం జరిగింది. సో కప్పు ఆ విధంగా చేజారింది. ఈ విధంగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ను లింక్ చేస్తూ రోజా గారిని ఐరన్ లెగ్ అని చెప్పి సోషల్ మీడియాలో మీమర్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు కూడా. కానీ నేనైతే నమ్మను. కానీ ఇది ఒక నాయకురాలని, ఒక మహిళను ఈ విధంగా కించపరచడం అనేది ముమ్మాటికి తప్పే. కానీ ఆమె నోటి దురుసు, ఈ మీమర్స్కి స్టఫ్ ఇచ్చేది ఆమె నోటికొచ్చింది, మైక్ దొరికితే నోటికొచ్చింది. కనీసం ఎమ్మెల్యే అనో, లేకపోతే మంత్రిగా పనిచేసిందనో, లేదా మాజీ మంత్రి అనో, లేదా ఒక రాజకీయ నాయకురాలు అనే సభ్య సమాజం తల దించుకునేటువంటి భాష మాట్లాడుతూ, అసలు రోడ్ సైడు ఏదో కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా వాడని మాటలు వాడుతూ, తనకు తానే తక్కువ అందరి ముందర పలచనైపోయింది. సో అట్లాంటి పలచనైపోయినటువంటి వ్యక్తి మీద ఇలాంటి ట్రోల్స్ వేస్తే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది, కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. అంతేగాని ఆమె వెళ్ళడం వల్ల కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందని నేనైతే నమ్మడం లేదు. కానీ ఇది చూడండి, దాదాపు 45 కోట్ల మంది ఒక 2 వారాలు పైచిలుకుగా పుణ్యస్నానాలు చేస్తా అంటే అప్పుడెప్పుడు జరగంది. ఆమె దరిద్రమో ఏమో, ఆమెపై అడుగు పెట్టంగానే జరిగింది. ఇంకా మీమర్స్ రెచ్చిపోయారు. కాబట్టి పార్టీలో కూడా ఇదేదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా జనసేన పార్టీ జన సైనికులు చెప్పడం కాదు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో కూడా కొంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో రోజా గారి మీద ఈ ఐరన్ లెగ్ అనేటువంటి ముద్ర అయితే ఉంది. ఆ రోజా ఏదైనా చెప్పిందంటే దానికి రివర్స్గా జరుగుతుంది. ఇదిగో ఇన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు నేను చెప్పినాను చూడండి, ఈ ఇన్సిడెంట్స్ అంతా ప్రస్తావిస్తూ చెప్తూ వస్తున్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే,
రోజా గారు చెప్పడం వల్లనో రోజా గారు అటెండ్ అవ్వడం వల్లనో జరిగింది కాదు ఇది. ఇకనైనా ఈ మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ వాళ్ళు గమ్మున ఉండాలంటే ఈమె నోటికి తాళాలు వేసుకొని ఉండాలి కదా. ఈమె నోటికి వచ్చింది మాట్లాడుతుంది, ఆ స్థాయికి తగ్గట్లు మాట్లాడదు. ఒక సినిమా అట్లీస్ట్ ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ అయినా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ గబ్బు నోరేసుకొని గబ్బు మాటలు మాట్లాడుకుంటూ చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు మంచి ట్రోలింగ్ మెటీరియల్ లాగా తయారైంది. సో ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ లేదని అని కాదు, కానీ మొత్తం అన్ని పార్టీలో కార్యకర్తలు ఐరన్ లెగ్ అంటే నమ్మే స్థాయికి వచ్చేసింది. సో రోజా గారి మీద ఏం చెప్పినా నమ్మేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నిన్న ఏ విధంగా ట్రోల్ అయిందంటే అసలు సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది. రోజా గారు అటెండ్ అవ్వడం వల్లనే ఈ విధంగా జరిగింది అని చెప్పి మీమ్స్ వేసి మొత్తం వైరల్ అయిపోయింది. కాబట్టి రోజా గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మిమ్మల్ని ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీ నోరే మేడం. మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే అసలు ట్రోలర్స్కి మెటీరియల్ ఇవ్వకపోతే వాళ్ళు ట్రోల్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా సభ్య సమాజము గౌరవించేలాగా నడుచుకుంటూ ఆ నోటికి తాళాలు వేసుకుంటూ మాకేం లేదు మీరే ట్రోల్ అయ్యేది. కాబట్టి ఈ ట్రోలర్స్ దగ్గర నుంచి తప్పించుకోవాలా, ఈ ఐరన్ లెగ్ అనేటువంటి ముద్రను చెరిపేసుకోవడము మొత్తం మీ చేతుల్లోనే ఉంది, మీ వ్యవహార శైలి మీదే ఆధారపడి ఉంది. కాబట్టి నేనేమంటానంటే దయచేసి నోటికి తాళాలు వేసుకోండి, లేదంటే ఎప్పటిలాగే ట్రోలింగ్ స్టఫ్ అయిపోతారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.